ఒక ప్రభంజనంలాగా ఉప్పెనలాగా ఆర్మూరు నియోజకవర్గం అంతా ఇక్కడనే ఉన్నదన్న పద్ధతిలో వచ్చేసినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తా. ఏమేం జరిగింది ఇక్కడ జీవన్ రెడ్డి గారు చెప్పినారు. జీవన్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఉద్యమంలో ఉండి ఎర్రజొన్న బంద్ చేయాలి వాళ్ళు నాగబట్టరు జర. ఇక్కడ నేను మాట్లాడితే అక్కడ మీరు అరిస్తే ఏది అర్థం కాదు కదా. లాస్ట్లో మాట్లాడదాం, లాస్ట్లో చెప్దాం స్లోగన్, మధ్యలో డిస్టర్బ్ చేయదు. జీవన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే లేకముందు తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఇక్కడ ఎర్రజొన్న రైతుల కోసం ఆమరణ దీక్ష పట్టినాడు. ఆ రోజు ఫైరింగ్లు కూడా చేసినారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. పోలీస్ కాల్పులు జరిగినాయి. నేను ఎక్కడనో కరీంనగర్ జిల్లాలో ఉన్న పర్యటనలు, ఆర్మూరులో కాల్పులు జరిగినాయని తెలిస్తే ఉటావుటిన అక్కడ పర్యటన రద్దు చేసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ తదనంతరం అతను నాకు చాలా సన్నిహితుడైపోయి నా కుటుంబంలో ఒక సభ్యునిలాగా వండుకుంటూ ఓ పార్టీకి చాలా బలంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు. జీవన్ రెడ్డిది కావాలని కోరితే ఇక ఇరువడు పొద్దున బొబ్బల రాత్రి ఎప్పుడున్నాయి పడి ఇంట్లోనే నాతోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అలిగో గులిగో మొత్తానికి పని సాధిస్తాడు. మండలాలు కావాలి, నాకు ఆలూరు మండలం కావాలి, డొంకేశ్వర్ మండలం కావాలంటే అవసరమా జీవన్ అంటే 3 రోజులు అలిగి కూర్చున్నాడు నా మీద. దేవుడానికి కూడా చేయవలసి వచ్చింది. అట్లా పట్టుదలతోని పంతంతోని తనను నమ్ముకున్న ప్రజల కోసం తప్పకుండా నిష్కర్షగా మాట్లాడి పనులు చేయిస్తాడు. కాబట్టే మీ అభిమానం ఇంత పెద్దగా ఈరోజు కళ్ళారా నాకు కనబడతా ఉంది. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తే